ఏదైనా ఒకే తప్పు నలుగురు చేస్తే నలుగురికి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది ఎక్కడైనా సరే. అలాంటిది ఈరోజు సోషల్ మీడియాలో చూసుకున్నా కూడా ఒక రకమైన డిఫరెన్సే. అలాగే పోలీసుల విషయంలో చూసుకున్నా కూడా వాళ్ళకి ఇస్తున్న ట్రీట్ విషయంలో చూస్తున్నా కూడా అట్లనే ఉంది. ఇది ఎట్లా సాధ్యం అసలు? ఇవాళ అంటే గత 2-3 రోజుల నుంచి మనం చూస్తున్నాం కదా, ఏదైతే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన దరిద్రమైన భాగోతానికి సంబంధించి ఏదైతే డ్రగ్స్ విషయం ఉందో దాని గురించి ఈరోజు మాట్లాడుతున్నారు కదా. ఎవ్వడు చేసినా ఏ పార్టీ వాడైనా అది తప్పే. ఎవ్వరు కూడా దాన్ని సమర్థించాల్సిన అవసరం లేదు. అది బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా. ఇందులో ఒకరికి ఒక న్యాయము, ఇంకొకరికి ఇంకొక న్యాయం అయితే ఉండదు కదా. మాదక ద్రవ్యాల విషయంలో రామ్మ నువ్వు మంచి పని చేసినవరా నాయన అని చెప్పేసి పిలిచి ముద్దు పెట్టుకొని సత్కరిస్తారా ఎవరన్నా? ఇవాళ పైలట్ రోహిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడని చెప్పేసి ఇవాళ దీని అంతటికి తీసుకొచ్చి కేటీఆర్ మెడకు చుట్టే ప్రయత్నం చేస్తూ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెడుతున్నారు కదా. అక్కడ ఉన్నది ఒక టీడీపీ ఎంపీ కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికిండు. బాజాబ్తా బ్లడ్ టెస్ట్లో బ్లడ్ షాంపిల్లో పాజిటివ్ వచ్చింది కదా. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు మాత్రం వెనకేసుకొస్తున్నారు? ఏమి పచ్చమందకి కళ్ళు కనబడతలే, కళ్ళు మూసుకోపోయి ఉన్నాయా? ఈ పచ్చమంద అంటే ఆ సోషల్ మీడియా, ఈ సోషల్ మీడియా సంబంధం లేని వ్యక్తిని లాగుతున్నారే. మరి ఇవాళ ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఇవాళ అందరూ మౌనవ్రతాలు నోర్లని పడిపోయినట్టుగా, పక్షవాతం వచ్చి నోర్లు పడిపోయినట్టుగా సప్పుడు చేయకుండా ఎందుకు కూర్చున్నారు? ఇలా బీఆర్ఎస్ కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఏంద్రో నాయన నువ్వు వివరణ ఇచ్చుకో అని చెప్పింది. అవసరమైతే వాళ్ళు కూడా సస్పెండ్ చేస్తారు. లేకపోతే ఆయన పిలిచి నువ్వు మంచి పని చేసినామని సత్కారం చేస్తారా? ఇక సత్కారం చేస్తే అంతకంటే ఘోరమైన, అంతకంటే హీనమైన పని అయితే ఇంకోటి ఉండదు కదా. బాజాబ్తా దొరికిన తర్వాత అసలు ఏం జరిగింది ఆ ఫామ్ హౌస్లో? రెండోది, అంత రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత ఒక ఎంపీ, ఒక ప్రజాప్రతినిధి ఆయన, ఇప్పుడు అట్లాంటి వ్యక్తి నాకు ఏం సంబంధం లేదు నేను శుద్ధపూసనని అంటే మంచిగా నైస్. అసలు ముందు మీకు ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే తప్పించడానికి శత ప్రయత్నం చేసిర్రు. ఇక్కడున్న గవర్నమెంటు, అక్కడున్న గవర్నమెంట్ కలిసి, కానీ ఒక త్రుటిలో మిస్ అయింది. అది బై మిస్టేక్లో ఇతన్ని తీసుకెళ్ళకూడదు. చెప్పినప్పుడు ఆ చెప్పిన వాడికి అర్థం కాక వీళ్ళందరినీ వేసుకొని ఎర్రగడ్డకు పోయి బ్లడ్ షాంపిల్స్లో కూడా ఈయన ముందు వరుసలో ఉండి కాస్త చాలా రికమెండేషన్స్ కాల్స్ వచ్చినాయి ఈ సదర్ ఎంపీని తప్పించడానికి. చేసినవే దిక్కుమాలిన పనులు, సిగ్గులేని పనులు. ఈ తప్పించడానికి చేసిన ప్రయత్నాలు అంటే ఒక వెంటుక వాసులో దొరికిండు. నిజంగా చెప్పాలంటే దొరికిన తర్వాత మ్యాక్సిమం తప్పించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఇక్కడనేమో బీఆర్ఎస్ని బ్లేమ్ చేస్తారు. ఆయన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, ఆయన ఇప్పుడు ఎక్కడ కూడా ఏ కార్యక్రమాలు పాల్గొన్నట్టు కూడా కనబడతా లేదు. కానీ ఇక్కడ మాత్రం ప్రతిదీ తీసుకెళ్ళి అక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖాతాలో వేయాలి, ఆయన మెడకు చుట్టాలి, ఆయన ఎన్ని మాటలు కావాలంటే అన్ని మాటలు మాట్లాడాలి. అందుకే ఇవాళ మహేష్ గౌడ్కి ఇలా శాసన మండలిలో ఇంత గడ్డి పెట్టాల్సి ఉండే. గతంలో ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ డ్రగ్ టెస్ట్ పెట్టండి, మంచిగా ఉంటుంది. ఆ సవాల్ ఆయన స్వీకరించింది కదా, పెట్టండి, అందరికీ పెట్టండి, అందరం టెస్టులకు ఇచ్చే పోదామని చెప్పారు కదా. మండలిలో లేని వ్యక్తి గురించి మనం మాట్లాడొచ్చా లేదా అని ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడితే మండలి చైర్మన్ ఇంత గడ్డి పెట్టిండు. ఎట్లా ఉంది తీరంటే ఇలా సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియా అంతా నోర్లు సచ్చుబడి పడిపోయినాయి. ఆ సదరు ఛానళ్ళకైతే ఏం చెప్పాలో అర్థం కాక కింద మీద పడుతూ, అదే ఇంకొకరు అయ్యి ఉంటే అసలు ఇక వైసీపీలో అయ్యి ఉంటేనైతే ఇవాళ 4 రోజులు కాదు 10 రోజులు అదే కథను నడుపుతుండే. అరే ఎవరైనా సరే అండి, నడపండి నిజాన్ని. ఈడ మాత్రం దొరికింది కదా అనేసి ఇక్కడ వాయిద్దాము, ఆడ మాత్రం మనోడు కాబట్టి మనం వెనకేసుకొచ్చుకుందాం. చిచ్చి, ఇంతకంటే దిగజారుడు పరిస్థితి, ఇంతకంటే దిక్కుమాలిన వ్యవస్థ ఏదైనా ఉంటుందా? ఈ పాటికి ప్రజలకు అర్థమవుతుంది ఏం జరుగుతుందనేది. అంటే మనోడైతే ఏం చేసినా సరే, వాడు ఏడ పెంటల దొరలు వచ్చినా సరే వాడిని తీసుకొని ముద్దు పెట్టుకుందాం, పక్కోడిని మాత్రం షీట్స్ సెండాడదాం. ఇదేం తీరు? ఎవరికైనా ఒకటే వర్తిస్తుంది. మా ఓడు కాబట్టి నేను సంఖాలు వేసుకుంటా, బయటోని కాబట్టి షీట్స్ సెండాడంటే కాదు.
గబ్బు గబ్బే, కంపు కంపే ఏదైనా. ఆ కంపుని వదిలించుకోవాలనే ప్రయత్నం చేయాలి కానీ మనోడు కాబట్టి మనం ఆ కంపును పూసుకుందాం అనుకుంటే ఇంకా చేసేది ఏముంటుంది?